ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా దేవుని వాక్య ధ్యానం కొరకై మనం మలాకీ గ్రంథం అంటే పాత నిబంధనలో ఆఖరి గ్రంథం. అది మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం చదువుతానండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవికి ఆలకించెను. అంత చాలు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవి యొగ్గెను. ఎంత స్పష్టమైనటువంటి యొక్క సత్యం ఇక్కడ బయలుపరచబడుతుంది. మరి ఆయన యందు భయభక్తులు కలిగిన వారు, లేక దేవుని యొక్క పిల్లలు అనేటువంటి వారు, లేక దేవుని విశ్వసించిన వారు అనేటువంటి వారు ఇద్దరు కలిసి మాట్లాడుకునేటప్పుడు వారి మాటల యొక్క అర్థం ఏంటి, సారాంశం ఏంటి, భావం ఏంటి, ఉద్దేశం ఏంటిది దేవుడు వింటున్నాడట. అందుకొరకే జాగ్రత్తగా ఉండాలి మనం. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనేటువంటిది దేవుడు వింటున్నాడు. వింటూ మాత్రం కాకుండా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆయన నామమును స్మరించుండు వారి జ్ఞాపకార్థ గ్రంథములో లిఖించబడుతుందంట. అది నువ్వు మాట్లాడిన మాటలు ఈజ్ బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ ఈజ్ దేర్ విత్ హిమ్. దాంట్లో లిఖించబడతాయి. కాబట్టి ప్రేమైన సహోదరి జాగ్రత్త. మనము ఇద్దరం కూడినప్పుడు సాధారణంగా జరిగేది మూడో వాని గురించి విమర్శో అప్రిషియేషనో ఏదో జరుగుతూ ఉంటుంది. అది దేవుడు వింటున్నాడు. ఒకవేళ ఆ మనిషి వినకపోవచ్చు, మరి దేవుడుని వింటున్నాడనే కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎటువంటి అంటే మరి గర్వము కలిగిన మాటలు అంటాడు. ఇక్కడ చూడండి 13వ వచనంలో, యెహోవా సెలవిచ్చినదేమనగా నన్ను గూర్చి మీరు బహుగర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమి అని మీరు అడుగుదురు. కాబట్టి గర్వము తిరస్కారమైన మాటలు ఆయన గురించి మనం మాట్లాడి, ఎట్లా గౌరవ మాటలు అంటే దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతిగా యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరగటం వల్ల ప్రయోజనమేమి కదా. కాబట్టి దేవుని సేవ చేస్తే ఏమండి ప్రయోజనము? నా యొక్క ఉద్యోగమో పనో సమయమో విడిచిపెట్టి దేవుని సేవ అని చేస్తే ఏం ప్రయోజనం కదా. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇటువంటి వారు ఏమంటే గర్విష్ఠమైన మాటలు కదా. ఇవి గర్విష్ఠులైన మాటలు. కాబట్టి గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవా శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందువారని చెప్పుకొనుచు అక్కడ దేవుని మరి ఘనహీనపరుస్తారు. ఇటువంటి యొక్క తిరస్కార బుద్ధి కలుగుతారు, తప్పు. కాబట్టే ఇది మరి మన జీవితాల్లో ఉండకూడదు అనేటువంటి గర్వపు మాటలు అనేటువంటిది. అట్లాగే అపోస్తలుడైన పౌలు రాస్తూ ఇంకొక రకమైన మాటల గురించి చెప్తాడు. ఎక్కడ కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ, రైట్, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకుంటున్నట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. చక్కని మాటలు అంటాడు, మళ్ళీ మోసపరచకుండా ఉంటున్నాడు. అంటే అర్థం ఏంటి? చక్కని మాటలే బట్ మోసయుక్తమైన మాటలు అనేటువంటి కదా. ఒక ఉదాహరణగా మరి ఏదైనా తోటలో ఆదాము హవ్వలు ఉండేటప్పుడు హవ్వ దగ్గరికి వచ్చేసేసి సర్పము ఏం చేసింది? ఇది నిజమా అని అడిగినది. ఈ యొక్క తోటలోని ఏ పండ్ల చెట్లైనా మీరు తినకూడదా అంటే అప్పుడు అవ్వ న్యాయంగా యథార్థంగా చెప్పింది, అవును దేవుడు చెప్పాడు మధ్యలో ఉండేటువంటి చెట్టు యొక్క ఫలాలు తినకూడదు, తిన్న రోజున వేసి చనిపోతారు అని చెప్పిన దేవుని మాట. సర్పం ఏముంటుంది? కానే కాదు, చావరు మీరు. ఎందుకంటే అది తిన్ని రోజు మీరు దేవుని వలె మారుతారు. చూసావా ఎట్లాంటి మాటలు ఇవి? ఏదో సలహా ఇచ్చినట్లే ఉంటుంది, ఉచిత సలహా ఇచ్చినట్టు ఉంటుంది, కానీ దాంట్లో దుర్మార్గత ఉంటుంది. కాబట్టి మోసం ఉంటుందన్నమాట. ఆ విధంగా మరి అవను మోసపరిచాను సార్. కాబట్టి మోసయుక్తమైన మాటల గురించి మనం జాగ్రత్తగా ఉండవలసినగా ఉంటున్నాం. అట్లాగే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాస్తూ 2వ అధ్యాయము 5వ వచనంలో, రైట్, మీరు ఎరిగినట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్ష కప్పిపెట్టు వేషమైనను ఎన్నడూ వినియోగింపలేదు. ఇచ్చకపు మాటలు, కవ్వించేటువంటి మాటలు, ఇష్టానుసారముగా మాట్లాడే మాట, ఫ్లాటరింగ్ వర్డ్స్ అని చెప్పచ్చు, పొగిడేది, నువ్వు అట్లా నేను ఇట్లా అనేటువంటి పొగిడుతలు కలిగి. కాబట్టి కొన్నిసార్లు ఇక్కడ దేవుని యొక్క పరిచయం చేసేవాళ్ళు కూడా కొంతమందిని బాగా డబ్బు ఉండేటువంటి వారిని మరి క్రైస్తవులు ఎరిగినట్లయితే వాళ్ళకు కొంచెము అధికంగా పొగుడుతారు. అయ్యో బ్రదర్ నువ్వు అటువంటి వాడి, నువ్వు ఇటువంటి వాడిని పొగిడితే ఆ బ్రదర్కు గొప్పతనం, నేను అంటున్నా అనేటువంటి. కాబట్టి ఎవరైనా కూడా అది మానవ సహజంగా ఎట్టుందంటే పొగిడితే వాళ్ళు ఉప్పొంగిపోతారు. అటువంటి మాటలు వాడకూడదు అంటారు. కాబట్టి సువార్తలో
మరి అటువంటి మాటలు సువార్థికమైన నీవు, దేవుని సేవ చేసే నీవు అటువంటి మాటలు వినియోగించకూడదు. మేము ఎప్పుడే కానీ వినియోగించము, అందుకు దేవుడు సాక్ష్యం అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి మరి ఫ్లాటరింగ్ వర్డ్స్, పొగడ్తతో కూడిన మాటలు ఉండకూడదు. అట్లాగే పేతురు రాస్తూ తన యొక్క రెండవ పత్రికలో ఏమంటాడంటే, పేతురు రెండవ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, వారు అధికమైన లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు, కల్పనా వాక్యములు కన్కాక్టెడ్, దట్ ఈస్ స్టోరీస్ కదా. ఎటువంటి అంటే ఇన్సిన్సియర్ వర్డ్స్ అని కూడా చెప్పచ్చు. అంటే యథార్థమైన మాటలు కాదు, కల్పించబడినటువంటి మాటలు. కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందరు, వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయక వారి నాశనం కునికి నిద్రపోదు. కాబట్టి ఎటువంటి వారు రహస్యముగా బోధించేవారు, అబద్ధ ప్రవక్తల గురించి చెప్తున్నాడు. కాబట్టి ఈ దినాల్లో అనేకులు ఇటువంటి వారు ఉంటున్నారు. ఏదో కల్పించి నాకు అటు జరిగింది, ఇటు జరిగింది, నాకు దేవుడు ఈ విజయం ఇచ్చినాడు, నాకు దర్శనం ఇచ్చినాడు, నేను చేస్తాను కానీ స్వస్థత పొందినారు, నాకు దేవుడు ఈ శక్తిని ఇచ్చినాడు కాబట్టి నేను ప్రార్థన చేస్తే దయాలు పరిగెత్తిపోతాయి అనేటువంటి చెప్పిన వెంటనే అందరూ స్టేజ్ మీద చెప్తానగానే అందరూ ఓ అది నిజమే అని ఇతను మరి వారిని అంటబడతారు. కాబట్టి ఇక్కడ అటువంటి వారిని గురించి ఏం చెప్తాడు, వారి నాశనము కొనికిపోదు. కాబట్టి అటువంటి కార్యములు చేయకూడదు. ఇన్సిన్సియర్ వర్డ్స్ అంటారు, అంటే యథార్థమైన మాటలు కాదు. అట్లాగే మరి యోహాను పత్రికలో 3వ యోహాను పత్రికలో ఇక్కడ ఒక మనిషిని గురించి చెప్తాడు చూడండి. వారిలో ప్రధానత్వం కోరుచున్న దేయోత్రఫే మమ్మను అంగీకరించట్లేదు, వాడు మమ్మను గురించి చెడ్డ మాటలు వదులుచు. చూసావా, మెలీషియస్ వర్డ్స్. మమ్మను గురించి అంటే యోహాను బోధన గురించి చెడ్డ మాటలు పలుకుచు ఏమంటాడు, అది చాలనట్టు సహోదరులను తానే చేర్చుకున్న మనసుల వారిని ఆటంకపరుస్తున్నాడు సంఘంలో. చూసావా, తాను చెడ్డ మాటలు పలికి తాను చెడిపోయేది కాక ఇతరులు బాగుండే వాళ్ళని కూడా చెడిపోయే మాటలు. ఎంత భయంకరమైన కార్యం అంటే ఇది చాలా అపాయకరమైన. కొంతమంది ఉంటారు అట్లాగే సంఘాలను విభజించి చీల్చేసే వాళ్ళు ఇటువంటి వాళ్ళే. వారి యొక్క మాట ద్వారానే సహోదరుల మధ్యలో విశ్వాసుల మాదిరిగానే ఉంటారు, విశ్వాసులే. అయితే వారి యొక్క ఇక్కడ దేయోత్రఫీ కూడా విశ్వాసే, సంఘం మధ్యలో ఉంటున్నాడు. అయితే తన యొక్క సొంత గ్రూప్ కావాలి కాబట్టి వాళ్ళను మరి అభ్యంతరపరిచేవాడు. అట్లాగా అభ్యంతరపరుస్తుంటున్నావా, దేవుడు చెప్తుంటున్నాడు, అభ్యంతరపరచుట చాలా మరి మోసము, అపాయము. అందుకొరకే దేవుని వాక్యం సెలవుస్తుంది. యేసుప్రభువు ఏమంటున్నాడంటే మత్తయి సువార్తలో, మీ మాటలు బట్టి మిమ్మల్ని నేను విమర్శ చేస్తా అంటున్నాడు కదా. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అంటున్నాడు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను బట్టి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండవు. కాబట్టి వ్యర్థమైన మాటలు, పనికిమాలిన మాటలు, డంబపు మాటలు, కుయుక్తి మాటలు, ఇవన్నీ కూడా వ్యర్థమైన మాటలే. వీటిని గురించి ఏముంటుందట, తీర్పు ఉంటుంది, లెక్క చెప్పాలా. కాబట్టి నీ మాటను బట్టి నీవు నీతివంతుడు నీవు, లేక నీ మాటను బట్టి నీవు అపరాధి అని తీర్పు పొందదు. కాబట్టి జడ్జిమెంట్ ఈజ్ దేర్. కాబట్టి మన యొక్క మాటలు ఎట్లా ఉంటున్నాయంటే, యెషయాలో చెప్తాడు మన మాటలు ఏ విధంగా ఉండాలంటే 50వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో మరి 4వ వచనంలో, అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానం నాకు దయచేయి ప్రభు అంటాడు. అలసిన వారు, కృంగిపోయిన వారు, తమ జీవితాలను నిరుత్సాహపడిన వారిని ఆదరించి ఓదార్చి ఉజ్జీవింపజేసే మాటలు నాకు దయచేయి. అటువంటి మాటలు వస్తాయి, అవి కట్టేటువంటి మాటలు, ఇతరులకు సహాయం. కాబట్టి శిష్యులు విన్నట్లుగా నేను వినుటక ఆయన ప్రతిదినము నాకు బుద్ధి పుట్టిస్తున్నాడు. ఆయన దగ్గర మనం విని నేర్చుకొని ఇతరులకు మనం. కాబట్టి మన సంభాషణ గురించి ఏమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు అంటాడు కొలస్సీలకు రాసిన పత్రికలో, మన మాటలు ఎట్లా ఉండాలంటే 4వ అధ్యాయము 5వ వచనములో, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘపు ఉండి వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకున్నాను. ఎట్లాగా, ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఏమనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలా. సో అవర్ కన్వర్జేషన్ షుడ్ బి సాల్ట్ విత్ సాల్ట్, అంటే రుచికరమైనది గాను కృపాసహితమైనది ఉండాలి. సే కైండ్నెస్, కంపాషనేట్, ఆదరణకరమైనది ఉండాలి. కాబట్టి ఆయనతో మాట్లాడితే ఎంత ఆదరణ అండి. నేను ఎంతో కృంగిపోయి ఎంతో దుఃఖంలో ఉన్నాను, ఆ సహోదరుని దగ్గర పోయి మాట్లాడితే ఎంత చక్కగా దేవుని వాక్యంలో చెప్పాడు. కాబట్టి ఎంత ఆదరణ. ఇటువంటి ఒక సాక్ష్యం మనం కలిగి ఉండాలి. కాబట్టి కృపాసహితమైన మాటలే మనం మాట్లాడాలి, కానీ గర్వపు మాటలు, చెడు మాటలు, చెప్పబడిన మాటలు, కల్పితమైన మాటలు ఉండకూడదు.
అనేటువంటిది దేవుని వాక్యం మనల్ని హెచ్చరించేటువంటిది ఉంటుంది.